గుంటూరు జిల్లా తెనాలి రాష్ట్ర ప్రజలతో పాటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పడిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్దేనని టీడీపీ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సోపాటి కిరణ్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి వెన్నుపోటు పడిచిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహించేందుకు పిలుపునివ్వటం హాస్యాస్పదమన్నారు. పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పకుండా చేసి యువతకు ఉద్యోగాలు రాకుండా వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కోపల్లె శ్రీను మాట్లాడుతూ రౌడీ షీటర్లు గంజాయి ముఠాను ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించి సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అరాచక శక్తులను ప్రోత్సహించే సంస్కృతిని మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో చావలి రాజేంద్ర ప్రసాద్, సురేష్, వెంకటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, వసంతం అశోక్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అని ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. సంవత్సరం కాలంలోనే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ఎన్టీసీపీ, బీపీసీఎల్, మరి రిలయన్స్, టాటా వంటి సంస్థలని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి 9 లక్షల మంది ఉపాధి కల్పించే విధంగా మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. నేర్చుకోండి. ముందు రాష్ట్రంలో పడుతున్న అభివృద్ధిని 3 రాజధానులు చెప్పేసి ఎక్కడ కూడా మీరు అభివృద్ధి చెందాల. అటు రాయలసీమ చెప్పారు, ఇటు ఉత్తరాంధ్ర చెప్పారు, ఇటు అమరావతి చెప్పారు. ఎక్కడ చేశారు ఈ అభివృద్ధి అని అడుగుతున్నాం. ఎక్కడ మీకు చేసే ప్రజలను వెన్నుపోటు పడిచింది మీరు. వెన్నుపోటు దినాన్ని ఏర్పాటు చేసుకుంది మీరు. మీ కన్ను మీరే పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని ముందు నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలు స్వచ్ఛందంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ